జాతీయ పక్షిగా బాల్డ్ ఈగిల్ ను అధికారికంగా ప్రకటించారు బైడెన్. ఈ మేరకు కాంగ్రెస్ ఆమోదించిన బిల్లుపై ఆయన సంతకం చేశారు. 1782వ సంవత్సరం నుంచి ది బాల్డ్ ఈగిల్ ను అమెరికా అధికారిక చిహ్నంగా వాడుతోంది. ప్రభుత్వానికి సంబంధించిన రాజముద్రలపై ఇది కనిపిస్తుంది. అధికార పత్రాలు, అధ్యక్ష పతాకం, కరెన్సీలపై ఈ చిహ్నం ప్రతిబింబిస్తోంది. 240 ఏళ్లుగా వినియోగంలో ఉన్నప్పటికీ బాల్డ్ ఈగిల్ ను ఇప్పటి వరకు అధికారికంగా జాతీయ పక్షిగా ప్రకటించలేదు. వెళ్లే ముందు అధ్యక్షుడు జో బైడెన్ ఆ పని పూర్తి చేశారు. తెల్లటి తల, పసుపు పచ్చ ముక్కు, గోధుమ రంగు శరీరం కలిగిన బాల్డ్ ఈగిల్ ఉత్తర అమెరికా ప్రాంతానికి చెందినది. దీనిని జాతీయ పక్షిగా గుర్తించాలని ప్రతిపాదిస్తూ డిసెంబర్ 16వ తేదీన మిన్నెసోటాకు చెందిన అమీ క్లోజౌచర్ సెనెట్ లో బిల్లు ప్రవేశపెట్టారు. దీనిని సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఆ తరువాత ప్రతినిధుల సభ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. మంగళవారం అధ్యక్షుడి రాజముద్రతో బాల్డ్ ఈగిల్ అమెరికా జాతీయ పక్షిగా గుర్తింపు పొందింది. అమెరికా జాతీయ పుష్పంగా గులాబీ పువ్వు ఉండగా ఓక్ వృక్షాన్ని జాతీయ చెట్టుగా అమెరికా గుర్తించింది.